ఎవరైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటారో జాబ్ కానీ, బిజినెస్ గానీ ఏది లేకుండా అలాంటి వాళ్ళకి మార్కెటింగ్ బిజినెస్ చాలా చాలా బాగా పనిచేస్తది. సో, మార్కెటింగ్ బిజినెస్ ఎందుకు చేయాలి అనే దానికి ముఖ్యంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మార్కెటింగ్ బిజినెస్ చేయాలి అంటే పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. సో, నువ్వు మార్కెటింగ్ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఒక మంచి ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, ఆ ప్రొడక్ట్స్‌ని పర్చేజ్ చేసుకోవటానికి నీ దగ్గర తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నా చాలు. ఒక 5,000, 10,000, 15,000, 20,000 నీ బడ్జెట్. సో, అదెంతైనా కావచ్చు. సో, నీ బడ్జెట్‌ని బట్టి ఫస్టు స్టార్ట్ చేసుకోవచ్చు. సో, నీ బడ్జెట్‌ని బట్టి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్, మీరు మీ ఇన్‌కమ్‌ని పెంచుకోవచ్చు. ఎందుకంటే మార్కెటింగ్ బిజినెస్‌లో నువ్వు ప్రొడక్ట్‌తో సేల్ చేస్తే వచ్చే మార్జినే కాకుండా ఎక్స్‌ట్రా బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. వాటి నుంచి కొంచెం ఎక్స్‌ట్రా బోనస్ అమౌంట్‌లొస్తూ ఉంటాయి మీకు. సో, అట్లా మీ ఇన్‌కమ్‌ని పెంచుకోవటానికి ఇది ఉపయోగపడిద్ది. సో, వీటి కోసం మళ్ళీ స్పెషల్‌గా మీరేమి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు ప్రొడక్ట్స్‌తో. మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసి దాన్ని సేల్ చేస్తే వచ్చే మార్జిన్ కాకుండా సెపరేట్‌గా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. వాటిని అచీవ్ అయితే మీకు ఎక్స్‌ట్రా బోనస్ ఇన్‌కమ్స్ వస్తూ ఉంటాయి మార్కెటింగ్ బిజినెస్‌ల్లో. సో, వీటి వల్ల మీ ఇన్‌కమ్స్ అనేది గ్రోత్ అవుతూ ఉంటాయి. సో, మూడోదొచ్చేసి మీరు మీ ఇంట్లో ఉండే ఈ మార్కెటింగ్ బిజినెస్‌లు చేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్‌గా నువ్వేదో ఆఫీస్ పెట్టాలి, షాపులు పెట్టాలని గూడా ఏమి ఉండదు. సో, ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్‌లు చేసుకోవచ్చు. నాలుగోది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవాలనుకుంటే ప్రొడక్ట్స్ గురించి వీడియోస్ చేసి, రీల్స్ చేసి, ప్రొడక్ట్ ప్రమోట్ చేసి, ప్రొడక్ట్ సేల్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో గూడా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలనుకుంటే మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. జనరల్ స్టోర్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా కొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి గూడా చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిటికి పనిచేస్తది ఈ మార్కెటింగ్ బిజినెస్. 24 గంటల్లో నువ్వు ఏ టైం అయితే ఈ బిజినెస్‌కి టైం స్పెండ్ చేయగలుగుతా అనుకుంటావో, ఆ టైంలోనే మీరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. సో, టైమ్ ఫ్రీడమ్ ఉంటది. అంతే కాకుండా ఇక్కడ మీరు ఈ ప్రొడక్ట్ గురించి ఎవరికైనా రిఫర్ చేసినా, వాళ్ళు సేల్ చేసే దానిపైన గూడా మీకు కమిషన్ ఒస్తూ ఉంటది. సో, దీన్నే నెట్‌వర్క్ పెంచుకోవటం, సేల్ టీమ్ పెంచుకోవటం అని గూడా పిలుస్తూ ఉంటారు. సో, మీ సేల్ టీమ్ పెంచుకున్నా కూడా మీకు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్స్ ఒస్తూ ఉంటాయి గాబట్టి, మీ ఇన్‌కమ్స్ అనేది ఇంకా హై పెరుగుతూ ఉంటది. అంటే నీకు సేల్ టీమ్ పెరుగుతుంది. సేల్ టీమ్ పెరిగింది అంటే నీ ప్రొడక్ట్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. అంటే దాని నుంచి నీకు కమిషన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి. సో, దీనికి కూడా నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ ఏం చెయ్యవు. ఓన్లీ వర్క్ చేస్తావు అంతే. అట్లా నీ సేల్ టీమ్ ఎంత పెద్దగా అయితే అంత పెద్ద ఇన్‌కమ్ అనేది మీకు రావటం జరుగుతుంది. సో, అలానే మీ సెల్ఫ్‌గా మీరు ఏదైతే స్టార్టింగ్ ప్రొడక్ట్ తీసుకున్నారో, ఆ ప్రొడక్ట్‌ని రీసేల్ చేసుకున్నా కూడా మీకు మార్జిన్స్, కమిషన్స్ రావటం జరుగుతుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెటింగ్ బిజినెస్‌లో చాలా చాలా లాభాలుంటాయి. కాకపోతే మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి బిజినెస్ ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఎన్నో సంవత్సరాలు 30, 40 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న ఓల్డ్ ప్లాన్ అనేది ఓల్డ్ వెర్షన్ అండి. సో, కొత్తగా ట్రెండింగ్‌లో ఏదైతే ప్లాన్ ఉంటదో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓల్డ్ వెర్షన్ ఏంటి? కంపెనీలకి ఎక్కువ లాభాలుంటాయి. న్యూ వెర్షన్ ఏంటి? కస్టమర్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ లాభాలుంటాయి. సో, మీరివి చెక్ చేసుకొని చేయాల్సుంటది. సో, మార్కెటింగ్ బిజినెస్ చేసే ముందు మీ బలం ఏంటో తెలుసుకోండి. మీరెక్కువ ప్రొడక్ట్స్ రీసేల్ చేయగలుగుతారా? లేదా మీ సేల్ టీమ్‌ని పెంచుకోగలుగుతారా? ఏది మీరు బాగా చేయగలుగుతారో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. రిమైనింగ్ దానిపైన గూడా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా 50, 50 చేయాలి. రీసేల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీకి కూడా రీసేల్ రూల్ అనేది ఉంది. మీ మార్కెటింగ్ బిజినెస్ లైఫ్ లాంగ్ కొనసాగాలి, లైఫ్ లాంగ్ మీకు ఇన్‌కమ్స్ జనరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ముఖ్యంగా మెయిన్ రీసేల్ చేయటం అలవాటు చేసుకోవాలి. రీసేల్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ లైఫ్ ఉంటది. కాపోతే ప్లానింగ్ ఉండాలి. దానికి తగ్గట్టు చేసుకుంటేనే మంచిగుంటది.